రోజు మనం ఏదో ఒక స్తోత్రం చెప్పుకుంటున్నాం కదండి. అలాగా ఈరోజు ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మి అష్టకం. ఇక అందరికీ తెలిసిందే, మీరు చదువుతూ ఉంటారు. సులువుగా కూడా ఉంటుంది. ఇది కూడా మనం ఈ శ్రావణ మాసంలో రోజు ఆ లక్ష్మీదేవికి నమస్కరించడమే ఈ స్తోత్రంలో అంతా ఉంటుంది. చాలా తేలిగ్గా కూడా ఉంటుంది కనుక నేను ఇప్పుడు దీనికి చదవడం కొంచెం కొద్దిగా అర్థాలని మీకు తెలియజేస్తాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితం త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం. మహాలక్ష్మీ భవేన్నిత్యం ప్రసన్నవరదా శుభా. ఇదండి శ్లోకం చదివే తీరు. కొంచెం సింపుల్గా అర్థాలు చెప్పుకున్నప్పుడు మనం నమస్తేస్తు మహామాయే మహామాయ స్వరూపిణి నీకు నమస్కారం. ఆవిడ శ్రీపీఠే స్వరపూజే శ్రీపీఠమునందు సుర అంటే దేవతల చేత పూజితే పూజింపబడుతూ ఉండే తల్లి కనుక ఆ మహామాయ అంటే మన అందరినీ మోహంలో పడేసి తిప్పుతున్నది ఆ మహామాయే. ఆయన ఎప్పుడు విష్ణువుని ఆశ్రయించి ఉంటుంది యోగ నిద్ర రూపంలో. ఇదివరకు మనం ఒకసారి చెప్పుకున్నాం. నమస్తేస్తు అలాంటి తల్లికి నమస్కారం. ఆవిడ ఎలా ఉంటుంది? శంఖ చక్ర గదా హస్తే. మన విష్ణువులాగే శంఖము చక్రము గదా హస్తే హస్తాల్లో ధరించి ఉంటుంది. అలాంటి మహాలక్ష్మి నమోస్తుతే నీకు నమస్కారము అన్నమాట. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్వరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారుడే. ఆ గరుడుని ఎక్కి ఉంటున్నా ఆ మహాలక్ష్మి తల్లి. అందుకని గరుడ వాహనం విష్ణుమూర్తిది, ఆవిడ కూడా అది ఎక్కి ఉంటుందని అర్థం అనమాట ఇక్కడ. డోలాసుర భయంకరి. ఆ రాక్షసులు అసురులు వాళ్ళ పట్ల వాళ్ళకి భయంకరంగా ఉంటుందన్నమాట. వాళ్ళని శిక్షించడం వాళ్ళని సంహరించడంలో ఆవిడ భయంకరంగా ఉంటుంది కనుక నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి. మన పాపాలన్నింటినీ కూడా ఆవిడకి నమస్కారం చేస్తే చాలు మన పాపాలని హరించేస్తుంది. అందుకబట్టి అలాంటి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే. సర్వజ్ఞ అంటే ఆవిడకి అన్నీ తెలుసు. ఆవిడ జ్ఞానస్వరూపిణి కనుక అన్నీ ఆవిడకి తెలుసును కనుక సర్వజ్ఞ అంటాం. సర్వవరదే. వర అంటే వరములను దాంట్లో ఇచ్చేది. సర్వవరదే మనకు సమస్త కోరికలను తీర్చడానికి వరాలు ఇస్తూ ఉన్న తల్లి కనుక సర్వవరదే. సర్వదుష్ట భయంకరి. దుష్టుల పట్ల భయంకరి. ఇందాక రాక్షసుల పట్ల భయంకరి అనుకున్నాం. ఇప్పుడు సర్వదుష్టుల పట్ల భయంకరంగా ఆవిడ ఉంటుంది కనుక సర్వదుష్ట భయంకరి అని చెప్పుకున్నాం. సర్వపాప హరే దేవి అని చెప్పుకుంటే మన పాపాలన్నీ పోగొడుతుంది అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా అదే అర్థం అండి, వేరే తేరదు. మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి. మనకి సిద్ధిని బుద్ధిని కూడా ఆవిడ అంటే ఇచ్చేటటువంటి తల్లి. మనకు చక్కటి బుద్ధి ఇస్తుంది, మన కోరికలన్నీ సిద్ధింపచేస్తుంది కనుక సిద్ధి బుద్ధి ప్రదేదేవి. భుక్తి ముక్తి ప్రదాయిని. ఇక్కడ ఉన్నంతకాలం మనకు భుక్తిని ఇస్తుంది, తర్వాత ముక్తిని కూడా అంటే ఇవ్వడం కనుక అలాంటి ఇచ్చేటటువంటి తల్లి కనుక ఆ తల్లి సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని అని చెప్పాం అనమాట. మంత్రమూర్తి మంత్రమే ఆవిడ రూపం. సదాదేవి అంటే ఎల్లప్పుడూ కూడా మహాలక్ష్మి నమస్తుతే. ఎప్పుడు కూడా నీకు నమస్కారం అమ్మ, నువ్వు మంత్రస్వరూప మూర్తివి నువ్వు అని మనం నమస్కారం చేస్తున్నామని అర్థం. ఆద్యంతరహితే దేవి. ఆది అంతములు
ఆవిడ అసలు ఆది అంతం లేని ఆదిస్వరూపిణి, ఆదిశక్తి కనుక ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి. మహేశ్వరుడు మహేశ్వరి, ఆ మహేశ్వరుడు కూడా నువ్వేనమ్మా అని చెప్పడం అనమాట. యోగజ్ఞే యోగ సంభూతే, యోగం పట్ల ఆవిడ బాగా జ్ఞానం తెలిసిన కనుక యోగజ్ఞే, యోగ సంభూతే, యోగంతో కూడుకుని ఉంటుంది. ఆ పరమేశ్వరుడిలాగా ఆవిడ కూడా యోగంతో ఉంటుంది కనుక యోగ సంభూతే కూడుకుని ఉండే తల్లి. మహాలక్ష్మి నమోస్తుతే, నీకు మహాలక్ష్మీదేవి నీకు నమస్కారం అమ్మా అని చెప్తున్నాం. స్థూల సూక్ష్మ మహారౌద్రే, రౌద్రాకారం కూడా ఉంటుందండి. మనం కొన్ని విషయాల్లో ఆవిడ కోపం వచ్చినప్పుడు రౌద్రాన్ని చూపెడుతుంది కనుక స్థూల అంటే స్థూలమైన దేహంలోనూ సూక్ష్మమైన రూపంలోనూ కూడా ఉండేది ఆ తల్లే కనుక స్థూల సూక్ష్మ మహారౌద్రే, మహాశక్తి సంపన్నురాలు కనుక మహాశక్తి మహోదరే. అంటే ఇంతమంది సంతానం మనం అందరూ ఆవిడికి, ఇన్ని రకాల జీవరాశులు, ఇంత కూడా ఈ విశ్వం అంతా ఆవిడ ఉదరమే కనుక ఆవిడ మహోదరే అంటే గొప్ప ఉదరము కలిగిన తల్లి అని మహోదరే. మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే, మా పాపాలని పోగొట్టే తల్లివి కనుక మహాలక్ష్మి నీకు నమస్కారము అని చెప్పుకుంటున్నాం. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి, పద్మాసనమునందు స్థితే కూర్చొని ఉండే తల్లి దేవి పరబ్రహ్మ స్వరూపిణి. ఆ పరబ్రహ్మ అంటే ఆదిశక్తి అనమాట. అంతకన్నా ఏమీ లేదు, అంతకన్నా పైన ఎవరూ లేరు అని చెప్పి అమ్మవారి పరంగా చెప్పేటప్పుడు మనం ఆది బ్రహ్మ అనుకుంటున్నది ఇక్కడ ఆదిశక్తి, ఆదిలక్ష్మి, ఇక్కడ మహాలక్ష్మి అని చెప్పుకోవడం అనమాట. అప్పుడు నా మోస్తుతే, అందుకని ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఆ లక్ష్మికి నమస్కారము అని పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పారనమాట. ఇక్కడ పరమేశి జగన్మాత, పరమేశి పరము ఈసి ఆవిడ ఈశ్వర పరమేశ్వర, అక్కడ పరమేశి, ఇక్కడ స్త్రీ పరంగా చెప్పుకుంటున్నాం కనుక పరమేశి. జగన్మాత జగత్తంతకి తల్లి కనుక జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఈ పరమేశివైన తల్లి, జగత్తుకు తల్లివైన తల్లి మహాలక్ష్మీదేవి నీకు నమస్కారం అమ్మా అని నమోస్తుతే అని నేను స్తుతిస్తున్నాం అని చెప్పడం అనమాట. శ్వేతాంబరధరే దేవి, శ్వేతము అంటే తెలుపు, చక్కటి తెల్లటి పట్టు వస్త్రం, అంబరం అంటే వస్త్రం, తెల్లటి పట్టు వస్త్రాన్ని ధరించి చక్కగా అందంగా నానాలంకార భూషి, అనేక రకమైన అలంకారాలతోటి భూషింపబడుతూ ప్రకాశిస్తూ అలంకరించుకున్న తల్లి కనుక నానాలంకార భూషితే. అలాంటి దేవికి మనం జగస్థితి, జగత్తంతా ఆవిడే నిండి ఉంది కనుక ఆవిడ ప్రకృతి రూపంలో ఉందని మనం చదువుకుంటాం కదా. అందుకని జగస్థితి, జగత్తంతా ఉన్న తల్లి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. అంతే, ఆ జగన్మాతకి ఆ మహాలక్ష్మికి మనం నమస్కారం చేస్తాం. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం, ఇప్పటిదాకా మనం చదివింది మహాదేవి యొక్క అష్టకం, మహాలక్ష్మీదేవి యొక్క అష్టకం కనుక ఈ స్తోత్రం ఎవరు పఠేత్ చదువుతారో, ఎలాగా భక్తిమాన్ నరహ, ఏ నరులైనా సరే దీన్ని శ్రద్ధగా భక్తితో చదివితే సర్వసిద్ధి అవాప్నోతి, సర్వసిద్ధిం అవాప్నోతి అంటే ఏవైతే కావాలో అన్నీ మనకు సిద్ధిస్తాయి. అవన్నీ ఆప్నోతి అంటే పొందుతాం. రాజ్యమైనా సరే రాజ్యం ప్రాప్నోతి, రాజ్యాన్నైనా పొందుతారు. సర్వదా ఎల్లప్పుడూ కూడా ఆవిడ అలా మనకి వరాలు ఇస్తూ ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా సర్వమును ఇచ్చేటటువంటి తల్లి అని చెప్పడం అన్నమాట. సర్వసిద్ధిం అవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఇంకో తర్వాత ఏకకాలే పఠే నిత్యం, ఒకేసారి కనుక పఠే అంటే ప్రతిరోజు చదివితే మహాపాప వినాశనం, మన పాపాలన్నీ పోతాయిటండి. రోజుకోసారి ఆవిడికి నమస్కారం ఈ రకంగా చేస్తే ఈ స్తోత్రం చదువుతూ నమస్కారం చేయాలన్నమాట. ద్వికాలం అంటే పొద్దున్న సాయంత్రం, పటే నిత్యం రోజు చదివేరకోడి ధనధాన్య సమన్విత, వాళ్ళకి తిండికి గుడ్డకి దేనికి కూడా లోటు ఉండదు అని చెప్పి ధనధాన్యాలతో కూడి వాడు సుఖంగా తొలతూగుతారు ఇక్కడ ఉన్ననాళ్ళును, ఈ భూలోకంలోనూ అర్థం అనమాట. త్రికాలం పటే నిత్యం అంటే ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎవరైనా చదువుకుంటూ ఉంటే మహాశత్రు వినాశం, వాళ్ళకి శత్రువు అనేవాడే ఎవరు ఉండరు, అందరూ మిత్రులుగానే ఉంటారు, వాడి జీవితం చక్కగా ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మీ భవే నిత్యం ప్రసన్న వరదా శుభ అంటే ఆ మహాలక్ష్మి అవుతుందట ఎలాగ నిత్యం కూడా ప్రసన్నురాలు అవుతుందండి. మనం కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. వరదా వరములను ఇస్తుంది, శుభములను ఇస్తుంది. మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్న వరదా శుభ అని ఈ శ్లోకాలకి అర్థమండి. దీన్ని చక్కగా మీరందరూ చదువుకొని మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే రేపు కూడా మళ్ళీ ఇంకా ఏదో ఒక ఈ శ్రావణ మాసం అంతా కూడా మహాలక్ష్మి గురించే ఏమన్నా నాకు తెలుసున్నంత మట్టుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. సర్వం శ్రీ లక్ష్మీదేవి అర్పణమస్తు.